కేటీఆర్ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. హైదరాబాద్ లో బుద్ధ భవన్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు వచ్చారు కేటీఆర్. అయితే అదే సమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక మహిళా కమిషన్ కార్యాలయంలోకి వెళ్తున్న కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాటలు జరిగాయి. ఇరు పార్టీల శ్రేణులు పోటాపోటీ నిరసనలతో అక్కడ హోరెత్తిచ్చారు. ఇక ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లో బుద్ధ భవన్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళా ప్రయాణికులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. అందుకుగాను కేటీఆర్ కి నోటీసులు అందజేసింది విచారణకు హాజరు కావాలంటూ. అయితే మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనకు దిగారు. మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ కార్యాలయంలోకి వెళ్తున్న కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల శ్రేణులు పోటాపోటీ నినాదాలతో నిరసనలతో హోరెత్తించారు. ఇక ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లో బుద్ధ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చేసుకుంటారమ్మని చెప్పి అంటే వాళ్ళ అమ్మ అల్లం ఎల్లిగడ్డ ఒలిస్తే కార్లో కూర్చొని ఒలుస్తుందేమో, మేము గరీబోళ్ళం, మేము బస్సులో కూర్చొని ఒలుస్తాం. ఇట్లాంటి వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ఆయన బహిరంగ క్షమాపణ మహిళలకు చెప్పాల్సిందే. మహిళా కమిషన్ బయటికి ఇచ్చి మాకందరికి అడవుల సిగ్గెట్లా తీస్తాడు. 9.5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయినారు వీళ్ళు ఉండి. ఫామ్ హౌస్ లో వాళ్ళయ్య రాగి పండుకుంటుండే, మరి ఈయన యువరాజు తిరుగుతుండే. మరి ఆ రోజు దిగని కేటీఆర్ ఈ రోజు మా మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు? కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈ రోజు రాష్ట్రంలో తిరిగే మహిళా సోదరులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్.